లోకరక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసయ్య నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా, మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. నేటి మన దైవ సందేశం, ఇతడే నా స్నేహితుడు. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన విడువని స్నేహితుడు, ఎడబాయని స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఆ గొప్ప స్నేహితుడు మహిమ కలిగిన పట్టణాన్ని విడిచి తండ్రితో సమానుడిగా ఉన్న ఆ మహిమా స్వరూపి అయిన నా ప్రభు పాపుల స్నేహితుడిగా భూలోకానికి వచ్చాడు. ఆత్మీయులారా, ఆయన రోగులకు మంచి వైద్యుడైన స్నేహితుడు, బంధకాలలో ఉన్న వారికి విడుదలనిచ్చే స్నేహితుడు, పాపంలో ఉన్న వారిని చేరదీసిన స్నేహితుడు, సర్వమానవాళి కోసం రక్తము గార్చిన స్నేహితుడు, భక్తిహీనులకు, శక్తిహీనులకు, దూరస్తులకు, శత్రువులకు స్నేహం పంచిన గొప్పవాడు మన యేసు ప్రభు. ఆ యేసయ్య నిజమైన స్నేహితుడై నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలో తోడుగా ఉంటాడు, కన్నీటి సమయంలో తోడుగా ఉంటాడు. నువ్వు కృంగినప్పుడు నీ భుజము తట్టేవాడు స్నేహితుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీళ్లను తుడిచేవాడు స్నేహితుడు. ప్రాంతాలకు అంతేకాదు, కులాలకు అంతేకాదు, మతాలకు అతీతంగా వ్యవహరించేవాడే స్నేహితుడు. ఆత్మీయులారా, ప్రభు మన స్నేహితుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నా యేసయ్య నేను మీ స్నేహితుడను అన్నాడు, మీరు దాసులు కాదు అన్నాడు. అయితే ఆ మంచి స్నేహితుని కోసం, ఆ గొప్ప స్నేహితుని కోసం మనం మాట్లాడుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు ఆత్మదేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఆత్మీయులారా, యోబుకు స్నేహితులున్నారు, కష్టకాలంలో కదలిపోయినారు. దానియేలుకు స్నేహితులున్నారు, ఆ స్నేహితులు ఆ దానియేలుతో ఉండి గొప్ప కార్యాలను జరిగించినారు. బబులోను సామ్రాజ్యాన్ని దేవుని కోసం వెలిగించినారు. దానియేలుకు స్నేహితులు, దావీదుకు స్నేహితులు ఉన్నారు. ఆ దావీదుతో ఉన్న స్నేహితుడు యోనాతాను తన విల్లును, కత్తిని, తన యొక్క దట్టిని తీసి దావీదు చేతిలో పెట్టినాడు. గమనించండి, కొందరు స్నేహితులు సమర్పణ కలిగి ఉంటారు, కొందరు స్నేహితులు స్వార్థంగా ఉంటారు. అయితే ఆత్మీయులారా, ఈరోజు నిజమైన స్నేహితుడైన నా ప్రభు కోసం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి చల్లపూట దేవుడైన యెహోవా ఆదాము నొద్దకు వచ్చి ఆదాముతో సమయాన్ని గడిపేవాడు. ఆ చల్లపూట వచ్చి ఆదామును పిలిచినాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవుడైన యెహోవా ఏదెను తోటలోనికి వచ్చి ఆదాము అవ్వలతో స్నేహభావం కలిగి బ్రతికినాడు. నా ఆత్మీయులారా, మహిమ కలిగిన ప్రభువు, మహిమలో ఉండే ప్రభువు మానవుని దగ్గరికి వచ్చి, తోటలోనికి వచ్చి స్నేహం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి స్నేహము ప్రతి చల్లపూట తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితుడైన ఆదామును పిలిచినప్పుడు ఆదాము వెళ్ళి చెట్టు చాటుకు దాక్కున్నాడు. ఆదామా నీవెక్కడా అన్నప్పుడు ఆ స్నేహితుడు మలినమైపోయి మహిమను విడిచి ఆదాము వెళ్ళి చెట్టు చాటుకు దాక్కుంటే, నా ప్రభు, నా దేవుడు, నా తండ్రి ఆదామును పిలిచినప్పుడు ఆదాము మహిమను కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏదెను తోటలో ఒక గొర్రెపిల్లను వధించి దిగంబరిగా ఉన్న ఆదాముకు వస్త్రములను కప్పి తనను పోగొట్టుకున్న ఆ రక్షణ భాగ్యాన్ని తిరిగి
దేవుడైన యెహోవా తనకిచ్చాడు. ఆత్మీయులారా, ఆదాముతో ఉన్న ఆ ఆత్మీయ స్నేహాన్ని నా ప్రభువు ఎడబాయలేదు. అయితే కోల్పోయిన ఆ మహిమను, స్నేహాన్ని, బాంధవ్యాన్ని గొర్రెపిల్లను వధించి వస్త్రముగా చేసి చర్మము చొక్కాలను చేయించినాడు. ఆత్మీయులారా, మొదటి మాట ఏంటంటే, ఎడబాయని స్నేహితుడు నా ప్రభువు, నిన్ను విడువని స్నేహితుడు నా ప్రభువు, నిన్ను త్రోసివేయని స్నేహితుడు నా ప్రభువు, నిన్ను తృణీకరించని స్నేహితుడు నా ప్రభువు. అవివేకముతో చేయరాని పని చేసిన ఆ గొర్రెపిల్లను వధించినాడు. ఆ గొర్రెపిల్ల నజరేయుడైన యేసుకు సాదృశ్యంగా ఉంది. కోల్పోయిన ఆ దిగంబరత్వాన్ని, ఆ మహిమను కోల్పోతే నా ప్రభు వారికి మహిమ గల వస్త్రాలను ధరింపజేసినాడు. అదే రక్షణ వస్త్రముగా ఉంది. నా ఆత్మీయులారా, ఈరోజు ఆ నిజమైన స్నేహితుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు రక్షణను కోల్పోతే రక్షణనిస్తాడు, నీవు ఆత్మీయతను కోల్పోతే ఆత్మీయతనిస్తాడు, నీవు ఒకవేళ దూరముగా ఉంటే నీకు సమీపముగా వస్తాడు. ఆ విధముగా ఆదాము యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోతే ఆదాముకు మరలా ఒక ఉన్నత స్థితిని ఇచ్చినాడు నా ప్రభు. ఈరోజు ఎడబాయని స్నేహితుడు నీ కష్టకాలంలో, నీ దుఃఖ సమయంలో, నువ్వు అన్ని కోల్పోయినప్పుడు నిన్ను చేరదీసేవాడే స్నేహితుడు, నిన్ను ఓదార్చేవాడే స్నేహితుడు, తన స్థానాన్ని ఇచ్చేవాడే స్నేహితుడు. ఆ విధముగా ఆదాము అవ్వలకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించిన మహనీయుడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, చూస్తున్నా నా ఆత్మీయులారా, ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతుండగా ఈరోజు నీ మనోనేత్రాలను వెలిగించుకొని ప్రభు వైపు చూడు. ఏదైతే కోల్పోయినావో నా ప్రభువు, నా తండ్రి నీకు ఇవ్వడానికి మంచి స్నేహితుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనము, అదే విధముగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము మెసొపొతేమియా దేశంలో విగ్రహాలను అమ్ముతూ విగ్రహారాధకుడిగా ఉన్న అబ్రహాముకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి నువ్వు రమ్మన్నప్పుడు అబ్రహాము తన దేశాన్ని, ఇంటిని, స్వజనమును విడిచి అబ్రహాము ప్రయాణమైనాడు. నువ్వు నిందారహితుడుగా ఉండమన్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీవు నా స్నేహితుడవు అన్నాడు. ఆత్మీయులారా, అబ్రహాము దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు ఒకప్పుడు. అయితే అబ్రహామును దేవుడు తన కృప ద్వారా పిలిచి రక్షణనిచ్చి అతన్ని ఆశీర్వదించిన సమయంలో అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యొక్క స్నేహములో మనల్ని వారసులుగా చేసినాడు. మనం అబ్రహాము సంతానం. అబ్రహాముతో స్నేహం చేసి అబ్రహాము యొక్క వంశాన్ని నా ప్రభు ఆశీర్వదించినాడు. గమనించండి, ఆదాముతో స్నేహం చేసి కోల్పోయిన మహిమను గొర్రెపిల్లను వధించి వస్త్రముగా తనకు కప్పినాడు. గమనించండి, కోల్పోయిన స్థితిని ఇచ్చిన వాడే స్నేహితుడు. రెండవదిగా అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉండగా, చీకటి ప్రాంతంలో ఉండగా వెలిగించి నడిపించి అబ్రహాము నువ్వు నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. స్నేహితుడు అంటే మనసును దోచుకున్న వాడే స్నేహితుడు, మాటను అర్థం చేసుకున్న వాడే స్నేహితుడు, కష్టంలో తోడుగా ఉన్నవాడే స్నేహితుడు. ఇతడు మహానీయుడైన స్నేహితుడు, ఆది అంతం లేని స్నేహితుడు, అల్ఫా ఒమేగా అయిన స్నేహితుడు, ఆదిలో ఉన్న స్నేహితుడు, ఆ గొప్ప స్నేహితుడు అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును బట్టి తరతరాలుగా ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. ఎందుకు? తన స్నేహాన్ని బట్టి తరతరాలకు దీవెననిచ్చినాడు. అయితే ఇక్కడ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తా. తన స్నేహం ద్వారా మనల్ని ఆశీర్వదించినాడు. ఈరోజు ఆత్మీయులారా, ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒక మంచి స్నేహితుడిగా ప్రభుతో జీవించు. ఆయన గొప్ప స్నేహితుడిగా
నీతో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కొందరు నమ్మక ద్రోహులైన స్నేహితులు ఉంటారు, కొందరు గాయపరిచే స్నేహితులు ఉంటారు, కొందరు కీడు చేసే స్నేహితులు ఉంటారు, కొందరు కుటుంబాలను విచ్ఛిన్నం చేసే స్నేహితులు ఉంటారు, కొందరు భయంకరంగా మన గురించి గాసిప్స్ చెప్పే స్నేహితులు ఉంటారు. అయితే ఈరోజు నీవు ప్రభుతో ఒక మంచి స్నేహితుడిగా ఉండు. ప్రభు నీతో స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతుండగా, ప్రభువా నీవే నా నిజమైన స్నేహితుడవు, ఎడబాయిన స్నేహితుడవు అని ప్రభు వైపు చూడు. మూడోదిగా ఆత్మీయులారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో మోషేతో దేవుడు స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం. మోషే తన గుడారాన్ని తీసి ఊరి వెలుపల పాలెములో వేసుకున్నాడు. ఆ యొక్క గుడారంలోనికి ప్రతిరోజు వెళ్ళి అతడు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు మేఘములో నుండి దేవుడు దిగి వచ్చి మోషేతో ముఖాముఖిగా స్నేహితుడిగా మాట్లాడినాడు. గమనించండి, మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలుకు దూరంగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడో, దేవుడే తన గుడారంలోనికి ఇంటిలోనికి దిగి వచ్చి దేవుడు మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాత్మలారా, మోషేతో దేవుడు స్నేహం చేసి భూలోకానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, వాక్యాన్ని ఇచ్చినాడు. ఆ నిజమైన స్నేహితుడు ఇచ్చింది ఏం తెలుసా? మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినాడు. మరి అబ్రహాముతో స్నేహం చేసి అబ్రహాంకి ఏమి ఇచ్చాడు తెలుసా? నిత్యత్వం, వారసత్వం, ఆశీర్వాదం ఇచ్చినాడు. అంతేకాదు ఆదాముతో దేవుడు స్నేహం చేసి ఆదాంకి ఏమి ఇచ్చాడు తెలుసా? కోల్పోయిన స్థితిని మరలా ఇచ్చినాడు. ఈ రోజున ఆ నిజమైన స్నేహితుడే వాక్యమై నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నిన్ను విడువను అని మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఆ స్నేహితుడు ముదిమి వరకు నిన్ను ఎత్తుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్నేహితుడు అరణ్య యాత్రలో మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను అడుగడుగున అద్భుతాలు చేస్తూ వారితో ఉన్నాడు. మోషేకు స్నేహితుడై ఉన్నాడు. మోషేకు ముందు వెళ్ళినాడు. మోషేలో ఉన్నాడు, అద్భుతాలు జరిగించినాడు. ఆత్మీయులారా, ఇలా నా ప్రభువు, నా తండ్రి ఆదాముతో స్నేహం చేశాడు, అబ్రహాముతో స్నేహం చేశాడు, అదేవిధంగా మోషేతో స్నేహం చేశాడు. మోషేను నడిపించినాడు. అరణ్య యాత్రలో సమృద్ధితో నడిపించినాడు. ఆ స్నేహితుడు విడువలేదు, ఏ రోజు ఎడబాయలేదు. ఆ స్నేహితుడు ప్రతిరోజు ఏదో ఒక సమస్య మోషేకు ఎదురైనప్పుడు ఆ స్నేహితుడు ఆధారమై నిలిచినాడు. శత్రువుల మీద జయమిచ్చినాడు. హల్లెలూయా. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఎఫ్రాయిము బహు చెడిపోయిన వాడుగా ఉన్నాడు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయిన వాడుగా ఉన్నాడు. ఎఫ్రాయిము వ్యభిచారం చేస్తున్నాడు. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయలేని అప్పము వంటి వాడుగా మారిపోయాడు. ఎఫ్రాయిము చీకటి మయమైపోయాడు. అన్యులతో సహవాసం, విగ్రహాలతో సహవాసం చేస్తూ బొత్తిగా చెడిపోయిన ఎఫ్రాయిముతో దేవుడు చెప్తున్నాడు, నేను ఎండకు ఎండిన నీవు, మాడిపోయిన స్థితిలో ఉన్న నీతో నేను స్నేహితును అంటాడు. అరణ్యంలో నువ్వు ఎండకు ఎండిపోయినట్టుగా ఉన్న నీ జీవితానికి నేనే స్నేహితుడను అన్నాడు. అంటే కాలిపోయిన, చెదిరిపోయిన, పాడైపోయిన నీతో నేను స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను ఎఫ్రాయిం అన్నాడు. నా ఆత్మీయులారా, ఎఫ్రాయిము చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు చెప్తున్నాడు, ఎఫ్రాయిం నేను నీతో స్నేహితుడిగా ఉంటానన్నాడు. గమనించండి, కోల్పోయిన నీ వైభవాన్ని నేను నీకు ఇస్తాను, మరలా నీకు సొగసునిస్తాను, సౌందర్యమునిస్తాను, చెట్టుకు మంచున్నట్లు నేను నీతో ఉండబోతున్నాను ఎఫ్రాయిం అని ఆ మంచి స్నేహితుడు, ఎడబాయిని స్నేహితుడు నా ప్రభు ఎఫ్రాయిముతో స్నేహం చేసినాడు. ఎఫ్రాయిము స్థితిని మార్చినాడు. ఎఫ్రాయిము మరలా చిగురించినాడు. ఎఫ్రాయిము పరిశుద్ధపరచబడ్డాడు. ఎఫ్రాయిముకు లెబానోను సౌందర్యమునిచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెట్టు కిందికి అనేకులు తిరిగి వచ్చినారు. ఆయనకు ఉన్నత స్థితిని దేవుడు ఇచ్చినాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా, సహోదరి. ఏమని తెలుసా? ఎఫ్రాయిము కోల్పోయిన ఆత్మీయతను మరలా అనుగ్రహించాడు.
ఉంచినాడు. ఎండిన వానితో, కాలిన వానితో, చెడిన వానితో, పడిన వానితో, భయంకరుడైన ఎఫ్రాయిముతో స్నేహం చేసి మరలా చిగురుని ఉంచినాడు. చెట్టుకు మంచునట్టు నేను నీతో ఉంటానని చెప్పి కోల్పోయిన ఆత్మీయ స్థితిని దేవుడు ఎఫ్రాయిముకి ఇచ్చినాడు. అక్కడ ఆత్మీయత ఏంటంటే ఎఫ్రాయిము పేరుకు రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన నీ ఆత్మీయ స్థితిని మరలా ఇచ్చే దేవుడు నా ప్రభు. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా, ప్రార్థన జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నావా, నీ ఆత్మీయ వైరాగ్యంలో పడిన స్థితిలో ఉన్నావా, నీ మనస్సును, నీ శరీరాన్ని, నీ ఆత్మీయతను మలినం చేసుకున్న స్థితిలో ఉన్నావా, నా స్నేహితుడు, గొప్ప స్నేహితుడైన యేసు ప్రభు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. మన స్నేహితుడు ఆయన, మంచి స్నేహితుడు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి అంటాడు, ఒక స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, నేను అర్ధరాత్రి వేళ పడుకున్నా, మాటికి అతడు డోర్ కొట్టడం ద్వారా నా పిల్లలు నిద్రిస్తున్నారు, మరి నువ్వు వెళ్ళు అంటే కూడా అతడు కొట్టినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, అతడు తిరిగి వచ్చి అతనికి రొట్టెలను ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, స్నేహితుని యొక్క ఆత్మీయత ఏం తెలుసా? నువ్వు ఏ స్థితిలో వచ్చినా నీకు సహాయం చేసేవాడే స్నేహితుడు. గమనించండి, మానవునికే అంత మంచి మనసు ఉంటే నా ప్రభువుకి ఇంకెంత మంచి మనసు ఉండాలి. ఒకవేళ నువ్వు ఎవరైతే నమ్ముకున్నావో ఆ స్నేహితులే నట్టేట నేను ముంచి వేసినారా, బాధపడకు. ఈరోజు నిజమైన స్నేహితుడు అంటున్నాడు, చూడుము నా అరచేతులలో చెక్కుకున్నాను, ముదిమి వరకు ఎత్తుకుని వాడును నేనే అంటున్నాడు. ఆ మంచి స్నేహితుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి రమ్మని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగిచ్చినాడు స్నేహం చేసి. ఈరోజు నా ఆత్మీయులారా, నిజ స్నేహితుడు ఆయన అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మంచి స్నేహితుడను నేను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మీరు దాసులు కాదు నా స్నేహితులై ఉన్నారు. శిష్యులతో నా ప్రభు చెప్తున్న మాట, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. దేవునికి స్తోత్రం. దాసుడు అంటే దూరంగా నిలబడి చేతులు కట్టుకునేవాడు దాసుడు. పాత నిబంధనలో సేవకులందరూ దాసులుగా ఉన్నారు. అయితే దాసులు అంటే సంపూర్ణంగా లోబడుట, వారి యొక్క యజమానుని ఆధీనములో బ్రతుకుట. కండిషన్స్ ఉంటాయి దాసునికి. అయితే స్నేహితునికి కండిషన్స్ ఉంటాయి. స్నేహితుడు వెళ్ళి ప్రక్కకు కూర్చోవచ్చు, స్నేహితుడు వెళ్ళి చెవి మీద మరి భుజం మీద చేయవచ్చు. గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే నా ప్రభు అంటున్నాడు, మీరు దాసులు కాదు నాకు స్నేహితులు అంటున్నాడు. ఆ నిజమైన స్నేహితుడు వారితో స్నేహం చేసినాడు. ఆత్మీయులారా గమనించండి, ఆ మంచి స్నేహితుడు ఏమనంటే, మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. దేవునికి స్తోత్రం. ప్రభువు ఈ వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు. మీరు నా స్నేహితులై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉండాలి, ఈ లోకానికి మీరు ఉప్పై ఉండాలి అని ఆ స్నేహితులను లోకానికి వెలుగుగా మార్చిన స్నేహితుడు. అంతేకాదు, ఆ స్నేహితుడు తన మనసుతో వారి మనస్సును మార్చిన స్నేహితుడు. వారు కూడా క్రీస్తు మనస్సు వలె వారి మనస్సు మారిపోయింది. ఆ స్నేహితుడు ఆ 12 మందిని ఒక అగ్ని కణముగా తయారు చేసిన స్నేహితుడు. ప్రపంచానికి సువార్తను అందించేంత శక్తితో మోటివేట్ చేసిన స్నేహితుడు, ఆ మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఆత్మీయులారా, వీరు బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్మతో నింపిన స్నేహితుడు, వీరు కృంగినప్పుడు వీరిని లేవనెత్తిన స్నేహితుడిగా ఉన్నాడు. ఆ మంచి స్నేహితుడు వీరికి బలాన్ని, శక్తినిచ్చి ముందుకు నడిపించినాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. వారు మేడగదిలో ఉన్నప్పుడు ఆ నిజమైన స్నేహితుడు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు, నా పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేసిన స్నేహితుడు మరలా ఆ పరిశుద్ధాత్మను వారి మీదకి పంపి వారిని దీవించిన స్నేహితుడు, బలపరిచిన స్నేహితుడు నా ప్రభు అయిన యేసు. ఈరోజు దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? విడువని స్నేహితుడు, ఆత్మతో నింపిన స్నేహితుడు,
ఆ స్నేహితుని కోసం సాక్షులుగా నిలబడి ఆ మంచి స్నేహితుని కోసం హతసాక్షులైనారు ఈ 12 మంది శిష్యులు. నా ఆత్మీయులారా గమనించండి, ఒక పేతురు నిలువెల్ల సిలువ వేయబడ్డాడు, ఒక వ్యక్తి నూనెలో కాల్చబడ్డాడు, ఒక వ్యక్తి తన తలను చిరస్థానం చేశారు. ఆ విధంగా ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా సువార్త సేవకై మంచి స్నేహితుని కోసం మరణించినారు. గమనించండి, ఈరోజు ఆత్మీయులారా ప్రభు నీతో చెప్తున్న మాట, ఆ మంచి స్నేహితుడు కల్వరిలో మరణిస్తే సువార్త కోసం ఈ స్నేహితులు మరణించినారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు నీకు రక్షణ ఇచ్చాడే, ఆ స్నేహితుడు నీకు విడుదల ఇచ్చాడే, ఆ స్నేహితుడు నీ కన్నీళ్లు తుడిచాడే, ఆ మంచి స్నేహితుడు నిన్ను రోగాశయం మీద స్వస్థపరిచాడే, ఆ స్నేహితుని కోసం సాక్షిగా బ్రతకవా, ఆ స్నేహితుని కోసం నువ్వు జీవించవా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప స్నేహితుడు ప్రభువైన యేసు. ఆ స్నేహితుడు అన్నాడు, నిన్ను విడువను అన్నాడు. ఆత్మీయులారా, శిష్యులతో స్నేహం చేసిన వాడు నా యేసయ్య. అబ్రహాముతో స్నేహం చేశాడు, మోషేతో స్నేహం చేశాడు, ఆదాముతో స్నేహం చేశాడు, ఎఫ్రాయిముతో స్నేహం చేశాడు. అంతేకాదు లాజరు, మన స్నేహితుడైన లాజరు అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మన స్నేహితుడైన లాజరు కుళ్ళిపోయినాడు, లాజరు కురుపులతో బాధపడ్డాడు, లాజరు మరణించినాడు. నా ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. మార్త అంటుంది, అయ్యా నా సహోదరుడు చనిపోయాడు, నీ సహోదరుడే గాని నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన, నా మంచి స్నేహితుడు మీ లాజరు అని చెప్పి లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ అని పిలిచి లాజర్కు జీవాన్ని ఇచ్చిన స్నేహితుడు. ప్రేత కట్లతో కట్టబడిన లాజరు, కుళ్ళిపోయిన లాజర్కు పునరుత్థానమును శక్తినిచ్చిన స్నేహితుడు. ఈ గొప్ప స్నేహితుడు, మరణం మీద అధికారం కలిగిన స్నేహితుడు, మరణించిన తన స్నేహితుడిని లేపిన ఒక ఉన్నతమైన స్నేహితుడు నా యేసయ్య. లాజర్ బయటికి వచ్చాడు సమాధిలో నుండి. ఆత్మీయులారా, లాజర్ మన స్నేహితుడు అన్నాడు. లాజరుతో స్నేహం చేశాడు, శిష్యులతో స్నేహం చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకరోజు మరణ పడక మీద ఉన్న నీ దగ్గరికి వాక్యమై నీలోనికి వచ్చి నీతో స్నేహం చేసి నీ స్థితిని మార్చినాడు. స్థితిని మార్చిన స్నేహితుడు, జీవాన్ని ఇచ్చిన స్నేహితుడు ఆయన. ఆ గాయపడ్డ మరియా మార్త కుటుంబముల యొక్క కన్నీళ్లను తుడిచిన స్నేహితుడు, ఆ మంచి స్నేహితుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? విడువని స్నేహితుడను నేను అంటున్నాడు. ఆ విడువని స్నేహితుడు నిన్ను ఎన్నడూ మరచిపోడని జ్ఞాపకం చేసుకో. సహోదరి, సహోదరుడా, నువ్వెవరితో స్నేహం చేశావో నీ స్నేహంలో ఎన్నో లోపాలు, పాపాలు ఉండొచ్చు, కానీ కలువరి స్నేహం ఇది, రక్తం గార్చిన స్నేహం ఇది, కొట్టబడిన స్నేహం ఇది, నీకోసం మరణించిన స్నేహం ఇది, తిరిగి లేచిన స్నేహితుడు, పరలోకానికి చేర్చే స్నేహితుడు. ఆ గొప్ప స్నేహితుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ స్నేహితుడను అన్నాడు. అయితే నీ స్నేహం ఎవరితో? లోకముతో స్నేహం దేవునితో వైరం, దేవునితో వైరం లోకముతో స్నేహం. నువ్వు లోకాన్ని స్నేహిస్తున్నావా? పాపముతో స్నేహం చేస్తున్నావా? నువ్వు లోక ఆశలతో స్నేహం చేస్తున్నావా? నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావా? నీ స్నేహం ఎవరితో? ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈరోజు లోక స్నేహాన్ని విడిచి సిలువ స్నేహంకు రా. లోక పాపాన్ని విడిచి యేసు ప్రభు యొక్క స్నేహితుడిగా ఆయనను స్వీకరించని ప్రభు చెప్తున్నాడు. చివరిగా ఒక మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో, 22వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ వస్త్రము లేని స్నేహితుడు ఒకడొచ్చాడు. పెళ్లి వస్త్రం లేక, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక నువ్వు ఎందుకు వచ్చావు? వివాహానికి వచ్చాడు, విందుకు వచ్చాడు, వస్త్రం లేకుండా వచ్చాడు. అయితే ఆ యొక్క నా ప్రభు అన్నాడు, స్నేహితుడా నీకు వస్త్రం లేదు కాబట్టి స్నేహితుని కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో వేయండి అన్నాడు. అంటే అర్థమైంది, స్నేహితుడు ఇచ్చే వస్త్రాన్ని తను ధరించుకోలేని పరిస్థితి. ఆ స్నేహితుడిచ్చిన ఆ రక్షణ వస్త్రాన్ని నీవు కూడా కోల్పోతున్నావేమో. ఒకవేళ కోల్పోతే ఆ స్నేహితుడు నిన్ను విడిచిపెడతాడు.
జాగ్రత్త. రెండవ రాకడలో నువ్వు విడిచిపెట్టబడద్దు. నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడుకో, నీ నీతి గల వస్త్రాన్ని కాపాడుకో, నీ తెల్లటి వస్త్రాన్ని కాపాడుకో, నీ పెళ్లి వస్త్రాన్ని కాపాడుకో, నీ అభిషేక వస్త్రాన్ని కాపాడుకో, నీ ఉల్లాస వస్త్రాన్ని కాపాడుకో, నీ పాగాని వస్త్రాన్ని కాపాడుకో. నీకు ఇచ్చిన వస్త్రాన్ని నువ్వు కాపాడుకో అని నా ప్రభు చెప్తున్నాడు. స్నేహితుడా, నీ వస్త్రం ఏది? వస్త్రాన్ని కోల్పోయినావా స్నేహితుడా? అయితే నువ్వు విందుకు అర్హుడవు కాదు, ఈ పెళ్లికి నువ్వు అర్హుడవు కాదు అన్నాడు. ఈరోజు ఆత్మీయులారా, ఆ వస్త్రము రక్షణకు సాదృశ్యంగా ఉంది. అయితే నీ రక్షణ వస్త్రం మలినమైపోయిందా? నీ రక్షణ వస్త్రం పాడైపోయిందా? నీ సాక్ష్యం అనే వస్త్రమే గాని, ప్రార్థన అనే వస్త్రమే గాని, నీ నీతి అనే వస్త్రం, భక్తి అనే వస్త్రం, భయం అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం పాడైపోతే ఈ రోజు నా ప్రభుని అడుగు. స్నేహితుడా, నాకు వస్త్రం ఇయ్యయ్యా. స్నేహితుడా, నాకు ఆశీర్వాదం ఇయ్యయ్యా. స్నేహితుడా, కోల్పోయిన అభిషేకాన్ని ఇయ్యయ్యా. స్నేహితుడా, నీ శక్తిని ఇవ్వయ్యా. స్నేహితుడా, నీతో సహవాసం నాకు దయచేయని అడుగుదామా? ఈరోజు అడుగు. ఆదాముతో స్నేహం చేసి వస్త్రాన్ని కప్పినాడు. అబ్రహాముతో స్నేహం చేసి నిత్యత్వమైన ఆశీర్వాదం ఇచ్చినాడు. మోషేతో స్నేహం చేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఎఫ్రాయిముతో స్నేహం చేసి పోగొట్టుకున్న స్థితిని, పరిశుద్ధతను, తిరిగి ఉన్నత స్థితిని ఇచ్చినాడు. లాజరుతో స్నేహం చేసి జీవాన్ని ఇచ్చినాడు. శిష్యులతో స్నేహం చేసి అభిషేకమైన పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. ఇక్కడ పెళ్లి వస్త్రాన్ని కోల్పోయిన స్నేహితుని చూచి విసిరివేయండి అగ్నిలో అన్నాడు. ఎందుకు తెలుసా? ఆ స్నేహితుడు ఇచ్చింది కాపాడుకోలేని స్థితిలో నీవున్నావేమో, నేనున్నానేమో. ఈరోజు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నీవిచ్చిన అభిషేకాన్ని కాపాడుకుంటా, నీవిచ్చిన ఆత్మీయతను కాపాడుకుంటా, నీవిచ్చిన భక్తిని కాపాడుకుంటా, నీవిచ్చిన స్థితిని కాపాడుకుంటా. ఒకవేళ నాలో మలినం ఉందా, నాలో పాపం ఉందా, నాలో లోకం ఉందా, నాలో చెడుందా, నన్ను కడుగు నా ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు నా ప్రభువా. నీతో నా స్నేహం, నీవే చిరకాల స్నేహితుడవై నన్ను దర్శించు నాయనా అని అడిగితే ఆ స్నేహితుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తాడు. కష్టకాలంలో నమ్ముకొనదగిన వాడు నా ప్రభు. ఈ రోజున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీవు నా స్నేహితుడవని. ప్రభువే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవెందుకు ప్రభును మర్చిపోతున్నావు? మర్చిపోకు. ఆ స్నేహితునితో నీవు, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా కొనసాగాలని ఆ స్నేహితుడు మహిమగల పట్టణంలో మన కోసం ప్రార్థిస్తున్నాడు. ఆ మహిమగల స్నేహితుడు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనమందరం వధువుగా తయారై ఆ పెళ్లి విందుకు వస్త్రం ధరించుకొని మనం వెళ్ళి యుగ యుగాలు ఆయనతో జీవించడానికి ఆ మంచి స్నేహితుడు మన కోసం గొప్ప గొప్ప భవనాలను కట్టి పెట్టినాడు. ఆ మంచి స్నేహితుని ఇంటికి అతిథులుగా వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరచుదాం. దేవుని వాక్యాన్ని దీవించును గాక. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిజమైన స్నేహితుడు ప్రభువే, విడువని స్నేహితుడు ప్రభువే. మంచి స్నేహితుడు, మంచి సమరయుడు, గాయాలను కట్టిన ఓ గొప్ప స్నేహితుడు మన ప్రభువే. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను బలపరచాడని నేను నమ్ముతున్నాను. ఆ స్నేహితునితో స్నేహం చేసి ఆయన వలె లోకంలో మారి అనేకులను ప్రభు కోసం ప్రభావితం చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మహోన్నతుడా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచుమని, నీవే మా స్నేహితుడవని, మేము నీ స్నేహితులమని, నీ కోసం బ్రతికే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.